హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియచేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, బేదలను కటాక్షించాలి. దేవుడు కోరుకునేది అదే. చాలామంది పేదవారిని లక్ష్య పెట్టడు. ధనవంతుడు అయిన నీవు, విద్యావంతుడు అయిన నీవు, పెద్ద ఉద్యోగస్తుడు అయిన నీవు, ఆస్తి గలవాడైన నీవు, సమాజంలో పలుకుబడి కలిగిన వాడైన నీవు, దరిద్రుడు సమానమే. గుర్తుపెట్టుకో. ఎందుకనగా నీవు పోతావు, ఒక రోజున మరణిస్తావు, అతను కూడా మరణిస్తాడు. మరణం దగ్గర అందరూ సమానమే. అయితే దేవుని మహాకృపను బట్టి నువ్వు ధనవంతుడిగా పుట్టావు, విద్యావంతుడిగా పుట్టావు, పెద్ద ఆస్తిపరుడిగా, సమాజంలో పలుకుబడి కలిగిన వాడిగా పుట్టావు. వాడు బేదవాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని బేదలకు సహాయంగా చేయగలిగితే, అంతా చేయకపోయినా కొంత అయినా చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే కీర్తన 41వ అధ్యాయం 1వ వచనములో బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడ. కాబట్టి ప్రియులారా, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. బేదలను కటాక్షించేవాడు ఆపత్కాలమందు తప్పించబడతాడు. అంతేకాదు, రోగశయ్య మీద దేవుడు వాన్ని ఆదరిస్తాడు. రోగము కలుగగా దేవుడు వాన్ని స్వస్థపరుస్తాడు. అంతేకాదు, నీవు వానికి చేసిన ఉపకారమునకు ఆయన నీకు ప్రత్యుపకారము చేస్తాడు. కాబట్టి ఆలోచించు, దేవుని వైపు చూడు. బేదలను కటాక్షించుట అనేది చాలా ప్రాముఖ్యం. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు యొక్క మొదటి పరిచర్య అదే. అందుకనే దేవుని వాక్యములో గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటే మొదట అతని యొక్క పరిచర్య సంఘములో ఇవ్వబడింది ఏంటో తెలుసా? గలతీ 2వ అధ్యాయం 10వ వచనం. మేము బేదలను జ్ఞాపకము చేసుకున్న వాళ్ళు మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగేటని. పౌలు బేదలకు సహాయం చేయటి ఎందు ఆసక్తి కలిగి ఉన్నాడ. అక్కర్లో ఉన్న వారికి సహాయపడుట, అవసరతలో ఉన్న వారికి సహాయపడుట, ఆయా రకమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయపడేటువంటి వాడు ప్రభువారు యొక్క స్వభావాన్ని పౌలు ధరించుకున్నాడు. పిల్లలు, ఈ రోజున మనము కూడా అలాగే ఉండాలి. అందుకే దావీదు రాజు దగ్గరికి అనేక మంది అప్పుల వారు వచ్చారని మొదటి సమూయేలు గ్రంథంలో మనం చదువుతున్నాం. ఏమి రాయబడింది స్పష్టంగా మనం చూడగలం. 22వ అధ్యాయం అక్కడ రాయబడిన మాట ఏంటంటే, 22వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతిని అతని వద్దకు వచ్చింది. మరియు ఇబ్బంది గలవారును, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానం ఉండే వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయిన అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. వీళ్ళందరికీ సహాయపడిన వాడు దావీదు.
కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈ రోజున నిన్ను ధనవంతుడిగా దేవుడు పుట్టించాడు, ఆస్తిపరుడిగా దేవుడు పుట్టించాడు, ఉద్యోగస్తుడిగా దేవుడిని పుట్టించాడు. నెలకి ₹1,00,000, 60,000, 70,000, 2 లక్షలు, 3 లక్షల జీతగాడిగా నేను దేవుడు పుట్టించాడు. నీవు బేదలను కటాక్షించాలి, బేదలను కనికరించాలి, వారికి ఉపకారం చేయాలి. వారికి ప్రత్యుపకారము, నీవు వారికి ఉపకారము చేయడం ద్వారా దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి మారు మనసు పొంది రక్షించబడిన జక్కయ్య అన్నాడు, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను అన్నాడు. ఎంత అద్భుతం! ప్రియులారా, దేవుని దగ్గర దేవుని సత్యానికి విధేయుడవుతున్నాడు, దేవుని సత్యానికి లోపడుతున్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము. ఈ స్వభావము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న కారణాన్ని బట్టే ఆనాడు ఇంగ్లాండ్ దేశం నుండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి అనేక మంది మిషనరీస్ భారతదేశానికి వచ్చి హాస్టల్స్ పెట్టి అనేక మంది విద్యార్థులకు ఉచితముగా విద్య బోధించారు. అనేక మంది విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టారు, పేదవారికి బట్టలు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, చలి తగలకుండా చలి కోట్లు ఇచ్చారు, ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. ఇవన్నీ వారు ఎందుకు చేశారంటే యేసుక్రీస్తు స్వభావమే పేదలను కటాక్షించుట. అందుకే ఆ యేసుక్రీస్తు నమ్మిన వారు కూడా అదే స్వభావాన్ని కలిగి ఇతరులకు సహాయపడ్డారు. ప్రియా స్నేహితుడా, సహోదరి, విశ్వాసి, క్రైస్తవుడా, ఈ స్వభావాన్ని మనము కూడా కలిగి ప్రభువుని గణపరుద్దాం. తద్వారా ప్రత్యుపకారాన్ని పొందుతాం, దీవెన, ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సత్యవాక్కు కొరకై కృతజ్ఞతలు. నీ మాటలు మా మధ్యలో ముద్రించి వినేవారందరికీ ఆశీర్వాద కారణంగా చేయమని, దీవెనతో నింపమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.